ఏబిఎన్ స్పాట్లైట్ ప్రజల కోసం బతికే రాజకుటుంబం అది. ఎవరు అడ్డొచ్చినా నిర్దేశించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి ఉంది. గత పాలకులు ఎంత వేధించినా వెనక్కి తగ్గని విజయనగరం రాజులు ఇప్పుడు మరోసారి విద్యాదానాన్ని కొనసాగిస్తున్నారు. నాడు రాజకార్యాలకు అది నెలవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యా కుసుమాలు విరబోయటానికి నేడది సరస్వతి కొలువు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తన పునరుజ్జీవానికి తానే పురుడు పోసుకుంది. విద్యాగంధాన్ని వెదజల్లేందుకు మళ్లీ తహతహలాడుతోంది. ఈ కోట యుద్ధాన్ని చూసింది. అలనాటి రాజుల పాలనకు శిలాశాసనంగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల వ్యాప్తికి వెన్నుదన్నుగా నిలిచింది. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ కోటలోని కొన్ని భవన సముదాయాలు కాలగర్భంలోనికి జారుకుంటున్నటువంటి తరుణంలో ఓ మహల్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అంత విశేష ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కోటలోని ఆ విద్యా సంస్థ తన ప్రభను ఇప్పుడు ఎలా విస్తరింపచేస్తుందో మనము చూద్దాం రండి. విజయనగర మహారాజా కోట అనగానే చదువుల తల్లి సాక్షాత్కరిస్తుంది. ఉత్తరాంధ్ర మేధో ఉద్దీపనకు ఇది మూలమైంది. ఒంటి నిండా బట్ట, కడుపు నిండా కూడు కోసం నాడు పరితపించిపోతోన్న జనం గుండెల్లో అక్షరాల జ్యోతులు వెలిగించాలని మహారాజుల సంకల్పానికి చోటుగా మారింది. విజయవాడ నుండి వలస వచ్చిన పూసపాటి గజపదులలో పెద్ద విజయరామరాజు మొదలుకొని పివిజి రాజు వరకు అందరూ పట్టాభిషిక్తులై ప్రజారంజకమైన పాలన ఇక్కడి నుండే అందించారు. రాచరిక పాలన అంతరించిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థే ఈ దేశ సౌభాగ్యానికి సమతూకమని భావించిన మహామహుల బాటలో వాళ్లు పయనించారు. రాచరికాలు, జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలు భూస్థాపితమైన నేపథ్యంలో తమ ఆస్తులను ఓ ట్రస్ట్ పరిధిలోకి తీసుకువచ్చి విద్యాదానం చేయాలనే పివిజి రాజు తన తండ్రిని స్మరించుకుంటూ మొలకెత్తించిన ఆశయంలో శిరోభాగమే 1958లో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థగా ఆవిర్భవించింది. దీనిని సంక్షిప్తంగా మాన్సాస్ అని పిలుస్తున్నారు. విద్యాసంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి 100% ప్రయోజనకర ఫలితాలను అందించడంలో సఫలీకృతమైందని అక్కడి ప్రజలు వేణోళ్లా ప్రశంసిస్తుంటారు. విజయనగరం మహారాజులు మొదలుకొని వారి వారసులైన అశోక్ గజపతిరాజు, వారి సోదరి సునీత కోటలోనే పుట్టారు. ఆ తర్వాత కాలంలో పివిజి రాజు కుటుంబ సభ్యులందరూ విజయనగరంలోని ఆనంద్, అశోక్ బంగ్లాలోకి తమ స్థిర నివాసాలను మార్చుకుని మహారాజా కోట మొత్తం విద్యా సంస్థల కోసం కేటాయించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మాన్సాస్ సంస్థ పట్ల గౌరవభావమే ఉండేది. జిల్లాలో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మాన్సాస్ సంస్థ అంటే మమకారమే కొనసాగేది. ఈ ట్రస్టుకు పివిజి రాజు తొలి చైర్మన్ గా వ్యవహరించారు. వీరి తదనంతరం పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు చైర్మన్ గా కొనసాగారు. ఆయన గతించిన తర్వాత ఆ వారసత్వాన్ని అశోక్ గజపతిరాజు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు మొదలయ్యాయి. నా ఇబ్బంది సైకలాజికల్ గా ఉంది, కానీ ఎవరికి నష్టం? మన పిల్లలకి నష్టం. అది మర్చిపోకు. మాకు ఆ వ్యక్తిత్వం బాధ ఉంటుంది, ఉండక మాందు, కానీ బాధ ఉందని ఇంకొని బాధ వేయడం మా అభిమతం కాదా? ఇప్పుడు మా ఇంటికి ఎన్నిసార్లు తాడు వేసి కట్టారు? మేము బయట ఉన్నాం కనుక మీ ఇంటికి తాడు వేసి కట్టాలా? జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనపై తొలుత ఫిర్యాదు చేసిన వారిలో అశోక్ గజపతిరాజు ప్రథములు కావటంతో జగన్ పగ పడగలా బుసగొట్టింది. కోటపైన తాడేపల్లి ప్యాలెస్ కన్నుపడింది. దస్త్రాలన్నీ రాత్రికి రాత్రే కొత్త రాతలు రాసుకున్నాయి. అశోక్ గజపతిరాజు చైర్మన్ కొచ్చిని లాగేసి ఎప్పుడో విడాకులైపోయిన ఆనంద గజపతిరాజు తొలి భార్య కూతుర్ని తీసుకొచ్చి మాన్సాస్ చైర్మన్ కొచ్చిలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో రాజువారి కుటుంబమే కాదు, ఉత్తరాంధ్ర అంతా ఉలిక్కిపడింది. రాజువారు మాన్సాస్ సంస్థను స్థాపించిన రోజుల్లోనే
అటు శ్రీకాకుళం నుండి ఇటు విజయవాడ వరకు ఉన్న 14,000 ఎకరాల భూమిని మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో చేర్చారు. ఈ ఆస్తులపై జగన్ రెడ్డి కన్నుపడింది. దాంతో అక్కడ అనేక చర్యలు చోటు చేసుకున్నాయనే విమర్శలు అందరి నోటా గట్టిగానే వినిపించాయి. సంస్థ పరిధిలో వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతాలు ఇవ్వడానికి కూడా వైసీపీ సర్కారు ఏడిపించింది. ట్రస్టుకు 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా వాటి నుండి వచ్చే వడ్డీతో సిబ్బందికి జీతాలు ఇవ్వటానికి మీకేం సంకటం వచ్చిందని అశోక్ గజపతిరాజు నిరసన జెండా ఎత్తారు. దీంతో అశోక్ గజపతిరాజుపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసింది. గురువుల్ని గౌరవించకుండా ఉన్న మనిషి ఒకరు ఉన్నారు. నా పైన ఇంకో కేసు ఈ రోజు వరకు ఉంది. జీతాలు ఇవ్వమంటే రాతపూర్వకంగా చెప్పారు. అయితే ఎవరా కేసు పెట్టారు? ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేసు పెట్టారు. చట్టంలో ఏముంది? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ చైర్మన్ దగ్గర తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు అలాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడనుకో, ఆ రాజ్యాంగానికి వర్క్ చేస్తున్నాడా, చట్టానికి వర్క్ చేస్తున్నారా, గవర్నర్ నోటిఫికేషన్స్కి వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోది కనుక్కుని మా బుర్ర ఎలా పని చేయాలని కనుక్కుని చేస్తున్నాడా? తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగించాలని అశోక్ గజపతిరాజు గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మాన్సాస్తో పాటు సింహాచలం, రామతీర్థం, పైడితల్లి అమ్మవారి దేవస్థానం మాదిరిగానే 105 దేవస్థానాలకు రాజువారి వారసులు అనువంశక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ధర్మకర్తగా వ్యవహరించే అశోక్ గజపతిరాజుని అక్కడ కూడా నానా ఇబ్బందులకు గురిచేశారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అశోక్ గజపతిరాజుపై నోరు పారేసుకోవడం జగన్ను పాపంలా వెంటాడింది. కోర్టు తీర్పుతో తమ దేవాలయాల దగ్గర కూడా అశోక్ గజపతిరాజుకు పూర్ణ కుంభం, మంగళ వాయిద్య స్వాగతం అందింది. దాంతో కథ సుఖాంతమైంది. విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు బ్రహ్మాండంగా. దీనిని పూర్తిగా మేము సమర్థిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అలాగే అదే సమయంలో దీన్ని సహకరించిన ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ఎందుకంటే అశోక్ గజపతి గారు లాంటి వారు తాతల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని, తాతల నుంచి వచ్చిన వ్యవస్థను కూడా వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నించే సందర్భాల్లో ప్రజానీకం చూసి ఇది తప్పు అని చెప్పేసి అందరూ కూడా తిరగబడి మన ఎన్నికల రూపంలో ఉత్తరాంధ్ర మొత్తం కూడా స్లీప్ అవడానికి ఇది ఒక కారణం. చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఆ రోజు వారు కూడా వచ్చి స్వయంగా వచ్చి ఇక్కడ రామతీర్థాలు విషయంలో కానీ ఇక్కడికి వచ్చి కూడా సంఘీభావం చెప్పి ఈ ట్రస్ట్ వ్యవహారాలు కూడా వారు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అందుకే ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే వ్యవస్థని ఇబ్బంది కలిగించినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా వ్యవస్థ తిరిగి కాటు వేస్తానికి నిదర్శనం ఇదే. మహారాజా కోటలో ఉన్న ఈ మోతీ మహల్ను అధునాతనంగా పునర్నిర్మించారు. డిగ్రీ కళాశాల కోసం దీనిని వినియోగించనున్నారు. ఇందులో 32 తరగతి గదులు, 11 అధునాతన సైన్స్ ల్యాబ్స్, ఓ అధునాతన సమావేశ భవనం ఏర్పాటు చేశారు. గతంలో మహిళా కళాశాల కొనసాగిన ప్రాంగణంలో జాతి సమగ్రతకు కీర్తిగా నిలిచే భారత జాతీయ పతాకాన్ని గగనమంత ఎత్తులో ఎగురవేశారు. ఆ ప్రాంగణాన్ని అశోక్ గజపతిరాజు ప్రారంభించినప్పుడు ఆయన శిష్యుడైన విజయనగరం లోక్సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా అక్కడే ఉన్నారు. పునర్నిర్మించిన మోతీ మహల్ను ప్రస్తుత తరం ప్రజా ప్రయోజనం కోసం సద్వినియోగపరుచుకోవాలని అశోక్ గజపతిరాజు ఆకాంక్షిస్తున్నారు. విజయనగరం మహారాజుల సమరాంగణ సన్నాహాలు, పారదర్శకం కలిగినటువంటి పాలనా శాసనాలను ఇక్కడ నుండే రూపొందించారు. ఎందరెందరో మహాకవులు, రచయితలు సాహితీ సమీక్షలను ఇక్కడి నుండే నిర్వహించారు. యక్షగాన సంప్రదాయాలతో హరికథకు ఆజ్యం పోసిన ఆదిభట్ల నారాయణదాసు ఇక్కడే నడయాడారు. ఆధునిక భావజాలంతో సాహితీ సేద్యాన్ని చేసినటువంటి గురజాడ తన రచనా వ్యాసంగాన్ని ఇక్కడి నుండే కొనసాగించారు. విలువలకు కొలమానంగా నిలుస్తూ ఆధునిక సమాజానికి అక్షరమే అండగా ఉంటుందని భావించినటువంటి పివిజి రాజు ఆశయం ఈ తరానికితో పాటు రాబోయే తరానికి కూడా బాసటగా నిలుస్తుందని ఆశిద్దాం. చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి మహారాజా కోటలోని మోతీ మహల్ నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయ.